ఈ డిస్టర్బెన్స్ తగ్గాలంటే ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానాలు దొరకాలి. ఆ అనాథ శరణాలయానికి వెళ్లి అడగడం ఒక్కటే మార్గం. ఇందాక మీనాక్షి కూడా ఇలా ఆగే ఆఫీస్కి వెళ్తూ ఆయన ఇంకా నిద్రలేచినట్లేరు, నాకింకా ఆఫీస్కి టైం అవుతుంది, లేచాక ఆయన అడిగితే వెళ్ళానని చెప్పమని నీలాగే యాజ్ ఇట్ ఈస్ గా చాలా ప్రేమగా చెప్పింది. ఏంటి మీనాక్షి ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిందా? ఎవరు కావాలమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి సార్. నువ్వు నిన్న బలరాంతో మాట్లాడుతున్నప్పుడు. అవును సార్, నేనే. చెప్పమ్మా, ఏదో మాట్లాడాలన్నావు. సార్ కొంచెం పర్సనల్. చెప్పమ్మా, ఏం కావాలి? అయినా అనాథ శరణాలయంలో నీకేం అవసరం ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇన్ఫర్మేషనా? ఏ విషయం గురించమ్మా? అంటే మరి అది నేనిక్కడికి వచ్చానన్న విషయం మీరెవరితోనూ చెప్పకూడదు సార్, ప్లీజ్. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే అలాగే, ఎవరితో చెప్పను, ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. మీరిక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు సార్? 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అయినా ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు? ఈ ఫోటోలో ఉన్న బాబు మీకు తెలుసా? తెలుసమ్మా. తెలుసా? తెలుసా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్. తెలుసు అని చెప్పగానే ఇంతగా ఆనందపడిపోతున్నావు. అసలు ఇంతకీ ఏమవుతాడమ్మా అయితే నీకు? ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? అంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకేం కాడన్నమాట. అలా అయితే సారీ అమ్మా, నేను వివరాలు చెప్పకూడదు. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. ఇన్ఫర్మేషన్ నాకు చాలా అవసరం, దయచేసి చెప్పండి సార్, ప్లీజ్. చూడమ్మా, ఇక్కడి నుంచి బయటపడిన పిల్లలు ఇప్పుడు రకరకాల పొజిషన్లో స్థిరపడిపోయి ఉంటారు. వాళ్లకు సంబంధం లేని వ్యక్తులకి వాళ్ల గురించి సమాచారం చెప్పటం అనేది అనాథ శరణాలయం రూల్స్ ప్రకారం చాలా తప్పు. ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క గత జీవితాన్ని బయట వాళ్లకు చెప్పటం అనేది చాలా తప్పమ్మా, అర్థం చేసుకో. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇది నా లైఫ్ అంటే సమస్య సార్, దయచేసి నా బాధని అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. అయ్యో, అలా చెప్పడం తప్పని చెప్తుంటే అర్థం చేసుకోవేంటమ్మా? ఆ తర్వాత నేను సమస్యలో ఇరుక్కుంటా, అర్థం చేసుకో. సార్ ప్లీజ్ సార్, మీరు చెప్పారని ఎవరికి చెప్పండి సార్. సార్ మీరు చెప్పే సమాచారం మీద నా జీవితం ఆధారపడుంది. ఈ సమాచారం కోసం కొన్ని సంవత్సరాల నుంచి పిచ్చి దానిలో ఎదురు చూస్తూ బతుకుతున్నాను సార్. నా జీవితం మాత్రమే కాదు, నా ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి దయచేసి చెప్పండి సార్. అయ్యో, ఏంటమ్మా ఇది? తప్పమ్మా, ఇలా కాళ్ళు పట్టుకోకూడదు, తప్పు. సార్ మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను. చెప్పి నా ప్రాణాలు నిలబెట్టండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్, నా ప్రాణాలు నిలబెట్టండి సార్, ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్, చెప్పండి. చూడమ్మా, అనాథ శరణాలయం రూల్స్ ప్రకారం
ఇలా చెప్పడం చాలా తప్పమ్మా. కానీ కూతురు లాంటి నీ బాధను చూడలేక తప్పైనా సరే తప్పక నిజం చెప్తున్నాను. ఎలా వచ్చాడు, ఎవరితో వచ్చాడో తెలియదు, కానీ ఊహ తెలియని వయసులోనే ఈ బాబు మా ఆశ్రమానికి వచ్చాడు. ఒక గొప్పవాళ్ళు దత్తత తీసుకున్నారు. అంత గొప్ప ఇంటికెళ్ళినా, అంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఈ ప్లేస్ని మాత్రం మర్చిపోలేదు. ఇది కూడా తనలే అనుకుంటాడు. ఇక్కడున్న వాళ్ళు కూడా తన రక్త సంబంధమే అని ప్రేమ చూపిస్తాడు. అందుకే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దేవుళ్ళ వచ్చి ఈ అనాథ శరణాలయానికి సాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడున్న పిల్లలు కాస్త కడుపు నిండా అన్నం తింటున్నారంటే అది ఆయన వల్లనేనమ్మా. కానీ అలాంటి మహానుభావుడు నీ పక్కనున్నా సరే అతని గురించి నీకు తెలియకపోవటం ఏంటో నాకు అర్థం కావటం లేదమ్మా. నీ పక్కనే ఉన్న వ్యక్తి కోసం ఇలా ఫోటో పట్టుకుని కొన్ని సంవత్సరాలు తిరగటమేంటో అస్సలు అర్థం కావటం లేదు. చాలా విచిత్రంగానూ అంతకంటే ఆశ్చర్యంగానూ ఉంది. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదని అంత అమాయకంగా అడుగుతావేంటమ్మా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదమ్మా, బలరాం. నిన్న అతని ఇక్కడికి వచ్చింది సహాయం చేయడానికేనమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా నేను చెప్పానని ఎవరికీ చెప్పొద్దమ్మా. ప్లీజ్ 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 అమ్మా. మీనాక్షి, ఇంటి నుంచి నాకంటే ముందే చాలా ఎర్లీగా ఆఫీస్కి బయలుదేరావు. మరి ఇంత లేట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? అంటే అది ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సరే ఆఫీస్ నుంచి సడన్గా వెళ్ళిపోయా. పైగా రాత్రి ఇంటికి కూడా లేట్గా వచ్చా. ఏంటి మీనాక్షి, ఏమైనా ప్రాబ్లమా? మీనాక్షి, ప్రాబ్లం అంటే ఏం లేదండి. దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ చేయించడం,
కొంచెం ఈ విషయం గురించే టెన్షన్తో ఉన్నాను అంతే. ఓహ్, అవునా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. అవసరమైతే నేను కూడా హాస్పిటల్కి వచ్చి ఉండేవాడిని కదా. నువ్వు అలా టెన్షన్గా ఉండడం చూసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావేమో అనుకుని నేను చాలా టెన్షన్ పడిపోయాను. అవును, ఇప్పుడు దుర్గక్కకి ఎలా ఉంది? ఓకే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదండి, బానే ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంతేకాని నీలో నువ్వే ఇలా టెన్షన్ పడిపోకు. అర్థమైందా? పర్లేదండి, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఇప్పుడు బానే ఉంది, నో ప్రాబ్లం. సరే, టెన్షన్తో బాగా స్ట్రెయిన్ అయిపోయావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. అలాగేనండి. అమ్మా, ఈ రోజు నా బర్త్డే అని అక్కకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునమ్మా. అందుకే ఫస్ట్ చాక్లెట్ అక్కకిచ్చి సర్ప్రైజ్ చేస్తా. అలాగే తల్లి. దుర్గక్క, ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఆ విషయం గురించి ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కాక సడన్ గా నీకు హెల్త్ బాగాలేదని అబద్ధం చెప్పాను. బాగున్న మనిషి గురించి ఇలా ఆరోగ్యం బాగాలేదని చెప్పడం చాలా తప్పు. తప్పని తెలిసినా సరే తప్పక ఇలా చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించక్క. అమ్మా, అక్క ఆఫీస్ ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసామమ్మా, దగ్గరలోనే ఉన్నాం. దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో. చిన్నప్పటి నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను, ప్రతి పండక్కి బట్టలు పెడుతూనే ఉన్నాను. కానీ నా బావని చూపించమని తప్ప కనీసం ఒక చిన్న కోరిక కూడా కోరుకోలేదు. దేవతంటే చాలా మంచిదానివి కదా అని ఖచ్చితంగా చూపిస్తామని నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే అమ్మ నాన్నల్ని బాధ పెట్టి మరీ వచ్చాను. కానీ ఏంటమ్మా ఇది? బావని చూపించావని ఆనందపడాలా, లేదంటే ఎవరైతే నా బావ కాకూడదని కోరుకున్నానో అతన్నే నా బావగా చూపించినందుకు బాధపడాలా? ఈ రోజు మీనాక్షికి జీవితం ఇలా అయిపోవడానికి కారణమైన వ్యక్తిని నా బావగా అంగీకరించలేకపోతున్నాను. కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బావ తప్ప మరో ప్రపంచం తెలీదు. అతను మారడు అని అక్క చాలా బలంగా చెప్పింది. కానీ మారాడేమో అని ఒక చిన్న నమ్మకంతో ఉన్నాను. ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబెట్టేసావు కదమ్మా. అందుకే ఏదో ఒక దారి చూపించమని నీ దగ్గరికి వచ్చాను. అయినా నీకు మనసు లేదని, నువ్వొక్క బండరాయివని అర్థమైపోయింది. మరి నిన్నడిగే ప్రయోజనం? అందుకే ఈ సమస్యలన్నింటినీ
మీనాక్షితోనే మాట్లాడతాను. అక్క దగ్గరే సమాధానాన్ని వెతుక్కుంటాను. ఓ మై గాడ్ 1 o'clock అయిపోయింది. మమత, మేడం, నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. క్రిష్ గారు స్టాఫ్ మీటింగ్ లో ఉన్నట్టున్నారు. ఒకవేళ అడిగితే చెప్పు. అలాగే మేడం, చెప్తాను మేడం. ఇదిగో బాబు. అమ్మా, అక్క వాళ్ళ ఆఫీస్ ఇదేనా? ఎంత బాగుందో కదా. హాయ్ బొమ్మలు. చిన్ని, తప్పమ్మా, ముట్టుకోకూడదు. ఇక్కడ ఎవరన్నా చూశారనుకో కోప్పడతారు. చిన్ని, అక్కని కలిసి మనం ఇక్కడి నుంచి వెళ్లే వరకు నువ్వు అల్లరి చేయకుండా ఉండాలి, సరేనా? ఓకేనండి. ఎవరు కావాలండి? నా పేరు దుర్గా అండి. మీనాక్షి గారిని కలవాలి, చిన్న పనుంది. అయ్యో, మేడం గారు ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అమ్మా, ఫస్ట్ చాక్లెట్ అక్కకి ఇవ్వాలని వచ్చాను. అక్క లేదంట. ఊరుకో చిన్ని, ఏడవకూడదు, తప్పమ్మా. నా బర్త్డేకి ఫస్ట్ చాక్లెట్ ఇస్తే అక్క చాలా ఆనందపడుతుంది అనుకున్నాను, కానీ అక్క లేదు. చిన్ని చిన్ని, ఊరుకోమ్మా. మేడం గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఒకవేళ వెనక్కి వస్తారేమో ఫోన్ చేసి కనుక్కుంటాను. సో మీ సెక్షన్స్ మీరు చూసుకోండి. ఈ ఫార్మాట్లో అన్నీ రెడీ అయిపోవాలి. థ్యాంక్ యూ గాయస్. సారీ అండి, కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. చిన్ని, అలా ఏడవకూడదమ్మా. అక్క పని మీద వెళ్ళింది కదా, మనం అర్థం చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ వద్దాం, సరేనా? వెళ్దాం పదమ్మా, నా బంగారు తల్లి కదూ, ఏడవు. ఏమండి, మేడం వస్తే మీ గురించి చెప్తాను. సరే అమ్మా, ఏడవకు. టెడ్డీ బేర్ కావాలన్నావు కదా, అది కొంటానే.
నీకు కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాను. అప్పుడే వచ్చేసావు. వెళ్ళిన వర్క్ వెంటనే కంప్లీట్ అయిపోయిందా ఏంటి? అదే మీనాక్షి, నువ్వు వెళ్ళింది దుర్గా వాళ్ళ దగ్గరికే కదా? అవును మీనాక్షి, ఇప్పుడు ఎలా ఉంది తనకి? పర్లేదండి, బానే ఉంది. ఆ, ఇంకా హాస్పిటల్లోనే ఉందా లేక ఇంటికి తీసుకొచ్చేసారా? ఇంటికి తీసుకొచ్చామండి.